నా పేరు మోదుగు సుమలత. నేను గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కరోనా టైంలో నాకు మా హస్బెండ్ తరఫున రిలేటివ్స్ అయిన వేతపూడి విజయశేఖర్, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, అతను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన టైంలో అతని దగ్గర ఏమీ లేవు, అంటే ఒక పార్టీ పదవి తప్ప ఫినాన్షియల్గా కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. అలా పరిచయమైన వ్యక్తి 2024లో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పేసేసి ఇసుకారాలు ఇప్పిస్తాను, 5 వైన్ షాపులు ఇప్పిస్తాను, గ్రనైట్లో నిన్ను పార్ట్నర్షిప్ చేస్తాను అని చెప్పేసేసి నా దగ్గర కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రతిదీ నమ్మబుల్గా, అంటే ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా నన్ను నమ్మించి నా దగ్గర డబ్బులు 1,20,00,000, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం 90 లక్షలు, అతనికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి 3 years నేనే పోషించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకున్నాను. అలా నా గోల్డ్ ఒకటి 288 గ్రాముల గోల్డ్ కూడా ఇచ్చేసి అతనికి తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను. మొత్తం అయిపోయిన తర్వాత 2024 నవంబర్ 7న అతనికి పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవి అంటే ఉండవల్లి శ్రీదేవి గారి చైర్పర్సన్గా ఇతను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా నామినేటెడ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంకా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఫస్ట్ అతను తెలిసిన, అంటే నన్ను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను నేను ఏదో పరువు నష్టం చేస్తున్నాను అని చెప్పేసి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకి కౌంటర్గా నేను కేసు పెట్టాను. నేను తిరగని, అంటే ఇప్పుడు పిడుగు హరిప్రసాద్ గారి దగ్గర నుంచి కింద ఇన్ఛార్జ్ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర దాకా ప్రతి ఒక్కళ్ళకి నా ఇష్యూ తెలుసు. నేను ఎంత అమౌంట్ ఇచ్చాననేది తెలుసు, నేను ఎలా ఉన్నాననేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలా జరిగినా కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి నన్ను 25 lakhs ఆఫర్ చేశారు. 25 lakhs ఇస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తానని చెప్పి నాకు ఆఫర్ చేశారు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇతను ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ అయ్యేసరికి నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నన్ను అదేంటి స్మగ్లింగ్ చేయాలి, గంజాయి అమ్మాలి, డ్రగ్స్ మీకు ఈజీ కదా చేయటం అని చెప్పి ఆ బిజినెస్ చేయాలని చెప్పి నన్ను ఒత్తిడి చేయడం జరిగింది. దానివల్ల నన్ను కొట్టడం జరిగింది. ఆ రికార్డింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ వన్ ప్రూఫ్. సో నాకు ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళినా, ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. సో ఇంకా ఫైనల్గా నేను నవంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు మానసికంగా చాలా వేధింపులకు గురయ్యాను. ప్రతి ఒక్కళ్ళు థ్రెట్టింగ్ కాల్స్, నువ్వు బ్రతుకుంటే నేను చంపేస్తామని థ్రెట్టింగ్ కాల్స్ ఎక్కువైపోయాయి. నాకు కాల్స్ వస్తున్నాయి. ఈవెన్ నా ఫ్యామిలీ మొత్తం వదిలేశారు నన్ను. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. సో ఇక్కడైనా మీడియా ద్వారా ఎందుకు వస్తున్నానంటే, ఇక్కడ నుంచి అయినా నాకు న్యాయం జరుగుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో, ఒక ఆడపిల్లని అయి ఉండి కూడా, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మీడియాను ఆశ్రయించానంటే, మీరు ఎలా మాట్లాడుకున్నా బయట పబ్లిక్ నేను చేసిన తప్పైతే ఒక మనిషిని నమ్మటం మాత్రమే. నమ్మి అతను ఆ డబ్బుల వల్ల నేను ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే నేను నా లైఫ్ సెటిల్ అవుతుంది అన్న ఒక ఆలోచనతోటే నేను అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ లేవు, ఇంకా ఎలాంటి దురుద్దేశాలు నాకు లేవు. అదొక్కటే, అతన్ని నమ్మడమే నేను చేసిన తప్పు. దానివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. ఇంకా సఫర్ అవ్వకూడదు. ఇది ఫైనల్, ఇంకా మీడియా అనేది ఫైనల్ స్టేజ్. నాకు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని డిసైడ్ అయ్యి ఫైనల్గా నేను ఇక్కడికి వచ్చానండి. థ్యాంక్ యూ. ఇచ్చాను. అక్కడ ఎక్కడ న్యాయం జరగలేదు సార్. అక్కడ కొనేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కట్టారు. ఏం జరిగింది అనేది కూడా నాకు తెలియదు. ఉంది సార్. అతను చెప్పిన మాటలు ఏంటంటే, నాకు ఇసుకారీలు ఇప్పిస్తానని చెప్పారు సార్. ఒక 50 లక్షలు నేను కడితే నాకు ఒక 1 కోటి రూపాయలు వస్తున్నాయి అంటే నాకు ఆశ ఉంటుంది కదా సార్. నా లైఫ్ సెటిల్ అవుతుంది అన్న ఒక ఆలోచన తప్ప ఇంకేం లేదు. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ టైం. అప్పుడు నేను ఇప్పుడు ఒకరికి వడ్డీకి డబ్బులు ఇచ్చాను అనుకోండి, 2 రూపాయలు వడ్డీ వచ్చినా, 3 రూపాయలు వడ్డీ ఇచ్చినా నాకు ఒక 10,000 నెలకు వస్తాయి కదా. అదొక ఆశ అంతే. నాకు పాప ఉంది, ఒక పాప. ఆ పాప లైఫ్ సెటిల్ అవుతుంది ఒక ఆలోచనతోటి నేను డబ్బులు పెట్టడం జరిగింది సార్. ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు నా దగ్గర.